వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఇటీవల భేటీ కావడంపై కూడా ఏపీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. కేటీఆర్ ని కలుస్తానని, ఆయన్ని ఎందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్ ని కలిశానని గుర్తు చేశారు. కేటీఆర్ ని కలవాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలా అని ప్రశ్నించారు. తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. కవితని టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్ ని చేర్చుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో జగన్ ని వైసీపీ ఎంపీలు అడగాలని నారా లోకేష్ సూచించారు. ఇప్పుడే కాదు 2029 ఎన్నికల్లోనూ మోడీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో చాలా స్కాములు ఉన్నాయని నారా లోకేష్ అన్నారు. అవన్నీ బయటికి వస్తాయని తెలిపారు. ఆ భయంతోనే జగన్ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. ఏపీ లిక్కర్ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. ఫైబర్ నెట్ ని టాటా సంస్థకు ఇచ్చే చర్చే జరగలేదని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ రజిత్ గారు అందిస్తారు. కావడం అంటే జగన్ ని చేర్చుకున్నట్లేని ఏంటి లోకేష్ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ రాజు, అంటే ఈ రోజు ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో నారా లోకేష్ స్పందించారు. ముఖ్యంగా కవిత టీడీపీలో చేరే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో అంటే సోషల్ మీడియాలో కానీ అలా వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది అడిగిన ప్రశ్నకి కవితని చేర్చుకుంటే జగన్ ని చేర్చుకున్నట్లే అని వ్యాఖ్యానించారు నారా లోకేష్. దీన్నంటే ఈ నారా లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి 2-3 అంశాలు ముడిపడి ఉన్నాయి రాజు. ఒకటి, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు, అదేవిధంగా ఈడీ దర్యాప్తు, తర్వాత అరెస్ట్ అయ్యారు, కొంతకాలం జైల్లో ఉన్నారు. అన్ని నేపథ్యంలో మరోవైపు అంటే ఆ స్కాములకు సంబంధించి ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా గతంలో జైల్లో ఉండడము వీటికి సంబంధించి అన్నారా, లేదంటే లిక్కర్ స్కామ్ లో ఇటు కవితతో పాటు అటు కేజ్రీవాల్, అటు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి కవిత దగ్గర నుంచి ఆ రోజు సౌత్ గ్రూప్ ఏర్పాటు చేయడంలో లేదా సౌత్ గ్రూప్ లో వైసీపీ నేతలు కూడా చాలా కీలకంగా ఉన్నారు. అందులో వైసీపీకి సంబంధించి కొంతమంది తర్వాత అప్రూవర్ గా మారిపోయారు, ఆరోపణలు ఎదుర్కొన్నారు, అన్ని కూడా ఉన్నాయి. అదే విధంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు లిక్కర్ స్కామ్, సేమ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మించిన లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో. ఈ లిక్కర్ స్కామ్ లో వీళ్ళ మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో ఇలా వ్యాఖ్యానించారా అనేది కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా అంటే వైఎస్ జగన్ వ్యవహార శైలి గాని వీటికి సంబంధించి కవిత మీద వచ్చిన ఆరోపణలు, ఆర్థిక అవినీతి ఆరోపణలు గాని వీటికి సంబంధించి ఆ రెండింటిని కంపేర్ చేస్తా అన్నారా, లేదంటే లిక్కర్ స్కామ్ లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న లింకులు, అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు, వాళ్ళు కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు, వైఎస్ఆర్ సిపితో సంబంధం ఉన్న నేతలు కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి అన్నారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. అంటే లోకేష్ పూర్తిగా డైరెక్ట్ గా అనలేదు కానీ ఎందుకు కంపేర్ చేశారు అని అనేది ముఖ్యంగా ఈ అవినీతి ఆరోపణలు లేదంటే అల్లర్లో ఉన్న సంబంధాలు వీటికి సంబంధించి మాట్లాడారా అని అనేది కనిపిస్తోంది. దీంతో పాటు గతంలో కవిత ఈ ఏడాది ఏప్రిల్లో ఒక నేషనల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా ఆమె వైఎస్ జగన్ 2.0 పనితీరు నాకు చాలా బాగా నచ్చుతోంది, వైఎస్ జగన్ చాలా ఛాలెంజింగ్ గా పనిచేస్తున్నారు, ఆయన 2.0 పనితీరు నచ్చుతోందంటూ వైఎస్ జగన్ కి ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రిని అసలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఎలా చేశారు, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ కి చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. అంటే ఆ రోజు లోకేష్ కి సంబంధించి మాత్రం చాలా న్యూట్రల్ గానే మాట్లాడారు. ఈ నేపథ్యంలో అంటే వైఎస్ జగన్ పనితీరుని ఆమె విపరీతంగా మెచ్చుకోవడం, అదేమన్నా దానికి సంబంధించి అంటే వైఎస్ జగన్ కి కవితకి మధ్యలో ఏమన్నా రాజకీయ సంబంధాలు ఉన్నాయి అని చెప్పి లోకేష్ భావిస్తున్నారా, ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది రాజు. రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు.